ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియోలో ఏంటంటే మేము సీతారామం అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అలాగే మా ఆడవాడ్స్ వాళ్ళు లంచ్కి ఇన్వైట్ చేశారండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సీతారామం అయితే వెళ్ళిపోతాము. అలాగే మీకు ఈ వీడియోలో నిన్న గోల్డ్ షాపింగ్ చేశాను కదా, సో నేను ఏమేమి తీసుకున్నాను అన్నది కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే ఒక పార్సల్ అయితే వచ్చిందండి. ఇది ఏంటంటే మనకి పిల్లో మీద ఫొటోస్ అయితే వస్తాయి కదా, అదనమాట. మా చెల్లి ఆర్డర్ చేయమంది మీషోలోని. సో నేను ఉన్న టైంకి వచ్చిందనమాట. సో అదంతా ఎలా చేయాలి ఏంటంటే మొత్తం అంతా ఫిక్స్ చేస్తాను అలాగా. అంటే మనకి పిల్లో విడిగా వచ్చింది, మనకి ఫొటోస్ ఏమో ఇలా విడిగా వచ్చిందనమాట. అందులో అయితే పిల్లో అయితే పెట్టేసి ఈ విధంగా అయితే ఉన్నది. క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట. ఇప్పుడైతే నేను లగేజ్ అయితే ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే ఇంక ఇప్పుడే మొత్తం అన్ని సర్దేసుకుంటే ఇంక మా ఆడబడిచాల ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక చెల్లాల ఇంటికి వెళ్ళి ఇంక అక్కడి నుంచి వచ్చిన తర్వాత స్టార్ట్ అయిపోద్దామని చెప్పేసి ఇంక ఇప్పుడే సర్దుకుంటున్నానండి. నిన్న కొంచెం షాపింగ్ అయితే చేశాను అనమాట. సో ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నది కూడా చూపిస్తాను. అంటే క్లిప్స్, స్టిక్కర్స్ ఇవన్నీ తీసుకున్నాను. ఈ స్టిక్కర్స్ వచ్చేసి నేను ఇవే వాడతాను అనమాట. అందుకే నేను ఎక్కువ ప్యాకెట్లు అయితే పట్టుకెళ్తాను. ఈ మోడల్స్ అక్కడ ఉండవు. అలాగే రోజ్ వాటర్ చిన్న బాటిల్ ఒకటి తీసుకున్నాను. అలాగే క్లిప్ అండి, ఈ క్లిప్ అయితే చాలా బాగుందనమాట. సో ఈ క్లిప్ ఒకటి తీసుకున్నాను. అలాగే టిక్ టాక్స్ ఇవి కూడా మొత్తం ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను. స్టిక్కర్లు ఎక్కువ తీసుకున్నాను కదా, అవేనమాట. అలాగే ఒక క్లిప్ తీసుకున్నాను. హెయిర్ బ్యాండ్ కూడా ఒకటి తీసుకున్నాను. ఇది క్లిప్ అండి, మనకి సెంటర్ పెట్టుకునే క్లిప్ ఉంటుంది కదా హెయిర్కి, అది డిజైన్స్ అయితే ఒకటి తీసుకున్నాను. మా అమ్మాయి నెయిల్ పాలిష్ కావాలన్నది. సో దానికోసం అని చెప్పేసి నెయిల్ పాలిష్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ నేను అంత ఎక్కువ నెయిల్ పాలిష్లు ఇవన్నీ ఏం పెట్టుకోను, న్యాచురల్గా మామూలుగానే ఉంటానన్నమాట. సో ఎప్పుడైనా నాకు పెట్టుకోవాలి అనిపించినప్పుడే పెడతానమాట. సో అవన్నీ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నాకు గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి, డైలీ పెట్టుకోవడానికి అనమాట, డైలీ వేర్కి. సో ఎలా ఉన్నాయి ఏంటన్నది కామెంట్ చేయండి. నేను తీసుకున్న అయితే ఈ మోడల్ అయితే తీసుకున్నాను. ఎప్పుడు ఈ మోడల్ అయితే వాడలేదనమాట. సో ఫస్ట్ టైం అయితే ఈ టైప్ అయితే తీసుకున్నాను. ఎలా ఉన్నాయన్నది కామెంట్ చేయండి. అలాగే విన్నుకి పట్టీలు తీసుకున్నానండి. అలాగే ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను అన్నాను కదా. యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ నేను ఫోటో తీయడం అయితే మర్చిపోయాను అనమాట, వీడియో తీయడము. విన్నో చౌనే ఉన్నాయి. మీకు కుదిరితే రేపు పొద్దుట అంటే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సో పట్టీలు అయితే ఇవి తీసుకున్నామండి. ఇవి కూడా 4 తులాలు అనమాట పట్టీలు. సో విన్నుకి అవి తీసుకున్నాను. ఇవి తీసుకున్నప్పుడు నాకు కూడా చుట్లు అయితే తీసుకున్నానండి. విడి చుట్లు అయితే తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ కొంతమంది ఏమో ఫస్ట్ ఏ చుట్లు పెట్టుకుంటే అదే చుట్లు పెట్టుకోవాలంటున్నారు. ఫస్ట్ ఏమో కలిపి చుట్లు ఉన్నాయేమో విడి చుట్లు పెట్టుకోవాలని చెప్పేసి అంటున్నారు. అటు ఇటు మాట్లాడుతున్నారు. సో నేనైతే ఇలా విడి చుట్లు అయితే తీసుకున్నాను. సో ఇవన్నీ ఇప్పుడు సర్దుకోవాలి. సో మొత్తం అన్నీ సర్దేసిన తర్వాత అమ్మ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే వేసిందండి. రోజు పెసరట్లు అయితే వేసిందనమాట. సో ఇంక పెసరట్టు తినేసిన తర్వాత ఇంకా మా ఆడబడిచ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఆడబడిచ వాళ్ళ ఇల్లు ఎక్కడంటే రావులపాలెమేనండి, రావులపాలెంలో కొత్త కాలనీ అనమాట. సో ఇప్పుడైతే అక్కడికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టారనమాట. ఇంకా అవి 2 డేస్ తినేసిన తర్వాత ఇంక నేనైతే పైకి అయితే వచ్చానండి. అప్పుడే వర్షం వస్తుంది అనమాట. వదిన వంట చేస్తుందని చెప్పేసి నేను బట్టలు తీయడానికి అయితే వచ్చాను. ఈ లోపల వదిన కూడా వచ్చి ఇంకా బట్టలన్నీ కిందకైతే అట్టుకెళ్ళిపోయింది. పైన వాతావరణం అయితే చాలా బాగుందనమాట. ఇక్కడ సన్నజాజి చెట్లు అయితే ఉన్నాయండి, మొగ్గలు అయితే ఉన్నాయన్నమాట. అవి కోద్దామని చెప్పేసి ఇక నేను కోస్తున్నాను. విరాజ్ ఏమో ఈ మేడ మీద, విన్ను ఏమో ఆ పక్కింటి మేడ మీద, అంటే అది కూడా మా చిన్న వదిన వాళ్ళదండి, మా చిన్న ఆడబడిచ వాళ్ళదనమాట అది. సో విన్ను ఏమో ఆ పక్కన, విరాజ్ ఏమో ఈ పక్కన ఉండి ఆడుతూ ఉన్నారనమాట. ఇంక నేనైతే ఈ మొగ్గలు అయితే కోసి ఇంకా కింద తెచ్చి మాల కింద అయితే కట్టాను. కడితే విన్ను నాకు పెట్టి మమ్మీ అన్నది. ఇంకా అందుకే అట్లా 2 ముక్కల కింద చేసి ఈ విధంగా అయితే తల్ల అయితే పెట్టేశాను అనమాట. మా అమ్మే నీ పువ్వులు చూపించమ్మా అంటే అటు తిప్పి ఇటు తిప్పి ఎలాగో అలా చూపించిందిలేండి. ఎంత సిగ్గుపడిపోతుందంటే ఇక్కడ పువ్వులు చూపించమ్మా అంటేని. నేను చూపించిన మమ్మీ చాలు మమ్మీ అంటే లోనకంటే పరిగెట్టేస్తుంది అనమాట. అయితే ఈ రోజు మా ఆడబడిచ వాళ్ళు కూడా సీతారామం అయితే వస్తున్నారండి. రేపు పొద్దుట ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. రేపు పొద్దుట వీడియో అస్సలు మిస్ కాకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో మా ఆడబడిచ పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. సో వాళ్ళైతే ముందే వెళ్ళిపోయారు అనమాట. ఈ రోజు అయితే మా ఆడబడిచ వాళ్ళు కూడా వెళ్తున్నారు. సో మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి ఈ రోజు సాయంత్రం మేము కూడా వెళ్తున్నాం అనమాట. అయితే ఇంక ఈ రోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చాం కదా, ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంకా 3-4 టైంకి అయితే స్టార్ట్ అవుతామని చెప్పేసి అనుకున్నాము. సో ఇప్పుడు లంచ్కి ఏం ప్రిపేర్ చేశారన్నది చూపిస్తున్నాను. పప్పుచారు కాసారండి, అలాగే కొత్తిమీర రైస్ కూడా చేశారు. ఇంకా వైట్ రైస్, పన్నీరు, జీడిపప్పు కర్రీ అయితే చేశారనమాట. ఇది రోజు లంచ్కి అయితే ప్రిపేర్ చేశారు. ఇంకైతే ఇక్కడ లంచ్ అయితే చేసేస్తున్నామండి.
అయితే ఇంకా అక్కడ లంచ్ చేసి స్టార్ట్ అయిపోయాము. ఇంక స్టార్ట్ అవ్వగానే పెద్ద వర్షం అయితే వచ్చేసిందండి. ఇంకా సగం దారిలోకి వచ్చిన తర్వాత ఇంకా ఆగిపోయాం అనమాట ఒక చోట. చాలా సేపు అయితే ఆగాము. వర్షం అయితే గట్టిగా వచ్చింది. పిల్లలిద్దరూ ఆడుతూ ఉన్నారనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ముద్దెట్ ఇక్కడ నాగే ముద్దెట్ మళ్ళీ మా చెల్లెల ఇంటికి ఎందుకు వచ్చామంటే మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతారండి. ఇంకా మళ్ళీ ఇటు రారు కదా అని చెప్పేసి ఒకసారి చెప్పేసి వెళ్దామని చెప్పేసి వీళ్ళ ఇంటికి అయితే వచ్చారనమాట. ఇంకా చెల్లి అయితే మళ్ళీ అట్టికే బజ్జీలు అయితే వేసిందండి. ఇప్పుడు అక్కడ భోజనం చేసి వచ్చాము. మళ్ళీ అట్టికే బజ్జీ అయితే వేసింది అనమాట. అవి ఏంటంటే మధ్యలో కట్ చేసి ఉల్లిపాయలు, ఉప్పు, కారం, వేరుశనగుళ్ళు ఇవన్నీ వేసి పెట్టింది. ఇక్కడ ఖుషి చూడండి పైన కొంచెం కారం జల్లిందనమాట పులుపుని. అది ఒకేసారి సడన్గా పెట్టుకోగానే పులుపు కారం తగిలేసి మొక్క ఇలా అంటుంది. ఖుషి అండి ఇంత ముందు అస్సలు వచ్చేది కాదనమాట. ఇప్పుడు చాలా అలవాటు అయిపోయింది. ఖుషి పిల్లవగానే వచ్చేస్తుంది అనమాట. విన్ను దగ్గరికి అయితే అస్సలు వెళ్ళట్లేదు. విన్ను ముట్టుకున్నా సరే ఏడ్చేస్తుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి చెల్లి వాళ్ళకి చెప్పేసాము. తర్వాత అమ్మమ్మ వాళ్ళకి చెప్పేసి ఇంక ఇంటికి వచ్చి ఇంక బ్యాగ్ పట్టుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడ వర్షం పడిందండి. ఆ వర్షం వలన మాకు ఎక్కువ టైం పట్టేసింది అనమాట. లేదంటే చాలా తొందరగా వెళ్ళుకున్నప్పుడే వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ చీకటడిపోయింది. అయితేనండి గోదావరిగుట్టిన రాజమండ్రిలో గోదావరిగుట్టిన చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు చాలా కొత్త కట్టారు. ఇవి చూడడానికి చాలా దూరం నుంచి వస్తారనమాట. హైదరాబాద్ నుంచి అటు సైడ్ నుంచి చాలా మంది వస్తారు. కాకపోతేనండి దగ్గరున్న వాళ్ళు త్వరగా వెళ్ళలేరు అనమాట ఇలాంటి టెంపుల్స్కి. వెళ్దాంలే అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. మేము ఒకసారి కూడా ఈ పక్క టెంపుల్స్కి అయితే వెళ్ళలేదు. ఈ ఇస్కాన్ మందిర్కి అయితే వెళ్ళామండి. ఎప్పుడో నా 10th క్లాస్లో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిపి అయితే వచ్చామన్నమాట ఈ ఇస్కాన్ మందిర్కి. లాస్ట్ టైం దివాళీకి వచ్చినప్పుడు రివర్ బేక్ అయితే వెళ్ళాం కదండి. అది ఇదేనమాట. ఇప్పుడు సమ్మర్ కదా చాలా జనం అయితే ఉన్నారు. ఇంకెక్కువ ఎక్కడికో దుక్కి వెళ్తూ ఉంటారు కదా సమ్మర్ హాలిడేస్లోని. ఇక్కడ కూడా జనం అయితే ఎక్కువ ఉన్నారనమాట. మేము వెళ్ళే దారిలో మా ఆడబడ్స్ వాళ్ళు కూడా కరెక్ట్గా కనిపించారనమాట. అంటే మేమే ఫోన్ చేసాము. వాళ్ళు కూడా స్టార్ట్ అవుతారన్నారు కదా ఎక్కడ ఉన్నారని అడిగితే వాళ్ళు ముందే రాజమండ్రి అయితే వచ్చేసారు. ఇంకా మేము కూడా ఇంకా ఫాస్ట్గా వచ్చేసామన్నమాట. సో వెనకాల ఉన్నారు కదండి వాళ్ళేనమాట. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో ఏం తీయలేదనమాట. చాలా జనం ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అని చెప్పేసి నేనైతే వీడియో అయితే ఏమీ తీయలేదనమాట. చాలా తక్కువ. రేపొద్దుట అయితే అందరినీ చూపిస్తానండి. సో ఇక్కడ ఏంటంటే రేపొద్దుట ఒక ప్లేస్కి వెళ్దాం అన్నాను కదా. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ అన్ని ముందుగానే ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు. రేపు తెల్లవారుజామునే వెళ్ళిపోతాం అనమాట. అందు గురించి అని ఇక్కడ ముందుగానే ప్రిపేర్ చేస్తున్నారు బూర్లు కోసం. ప్రసాదం బూర్లు చేస్తారు కదండి. దానికోసం అయితే ఇక్కడ ఉప్మా రవ్వతో అయితే ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నారు. ఇది పప్పు బూరుకు అనమాట. సో పప్పు బూరుకు కూడా ఇక్కడ బెల్లం తురుము అయితే పెట్టేశాను నేను. ఇంకా అత్తయ్య గారు అయితే పక్కన పప్పు అయితే పెట్టేశారు. పక్కన అయితే ప్రసాదం అయితే అవుతుంది అనమాట. అలాగే గుత్తొంకాయ కూర వండారండి. ఇంక పిల్లలిద్దరికి అయితే భోజనం అయితే పెట్టేశాను. ఇంక వాళ్ళు అయితే తింటున్నారనమాట. సో రేపు పొద్దుట వెళ్ళేదానికి పక్కన అన్ని లగేజ్ అంతా సర్దుకుని పెట్టుకున్నాము. యాక్చువల్లీ నేను ఇంటికాడ తెచ్చుకున్న లగేజ్ ఇదంతా ముందు సర్దేసుకున్నాను అనమాట. లోన కావాల్సినవి మాత్రం ఇలా పైన పెట్టేసి ఉంచాను. ఇక్కడైతే పప్పు కూడా ఉడికిపోయిందండి. ఇంకా అది ఉడికిపోయిన తర్వాత ఇంకా అందులోనే మనకి బెల్లం వేసి పూర్ణం బూర్లకి అయితే ప్రిపేర్ చేస్తారనమాట. సో ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంకా పప్పుదైతే ఉన్నదనమాట. ఇంక తర్వాత వచ్చేసి ఇంకా బూర్లు వేయడానికి పిండి కావాలి కదండి. దానికి ఏంటంటే మినపప్పు ఆడుకున్నాని బియ్యము మినపగుళ్ళు కలిపి మిల్లికి అయితే ఇచ్చారండి. సో ఆ రెండు కలిపి పిండి అయితే వచ్చింది. ఆ పిండిని ఏంటంటే ఇలా వాటర్ వేసుకుని కలుపుకుంటారనమాట. ఈ రోజు నైట్ కలిపేసుకున్నాం అనుకోండి రేపు అది ఉబ్బు ఉంటుంది కాబట్టి మనకి బూర్లు వేసుకోవడానికి అయితే బాగుంటుంది. మనకి అప్పటికప్పుడు రుబ్బుకొని దూరం వెళ్ళి ప్లేస్లోకి పట్టుకెళ్ళాలంటే ఇబ్బంది కదా. ఇలా ట్రై చేయండి. ఇక్కడితో అయితే వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. రేపు పొద్దుటి వీడియో మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.